హైదరాబాద్ లో అరగంట సేపు వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ నేత కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి. చిన్న వర్షానికే నగరంలో వరదలు వచ్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో ఎంత పెద్ద వాన పడినా ఒక్కరోజు కూడా వాటర్ రోడ్లపై ఆగలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు ఆకుల శ్రీవాణి. హైడ్రా టీమ్ రంగనాథన్ గారు, నేను పదే గత 4.5 సంవత్సరాల నుంచి మేము రిమైండ్ చేస్తూనే ఉన్నా. ఇది చౌడీలో శివాలయము. ఇక్కడ పక్క నుంచి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, అది కూడా ఈ గుడి వాళ్ళే కట్టించుకున్నారు. కనీసం దాన్ని రెగ్యులర్ గా డీసిల్టింగ్ చేయాలి. అక్కడ ఉన్న ఒక ఏమంటారు బఫెలోస్, అదంతా కూడా అందులో వేస్ట్ పోతుంది. దాన్ని అరికట్టాలి. మీ త్రూ గవర్నమెంట్ త్రూ ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే వస్తారు, ఆ మూత తీస్తారు, ఏదో మీద ఉన్న మట్టి తీసిపోతారు. కానీ ఇవాళ చూడండి, మోకాల వరకు నీళ్లు, శివాలయము గర్భగుడిలోకి కూడా నీళ్లు పోయాయి. అంటే ఈ నెగ్లిజెన్స్ ఎవరిది? ఇప్పటికన్నా మీరేమైనా చేస్తారా, లేకపోతే యథావిధి మళ్ళా మేమే నీళ్ళు ఎత్తుకొని బయట వేయాలా? ఈ నీళ్లు బయటికి వెళ్ళాలంటే బయట కూడా నీళ్లు ఉన్నాయి. ఎక్కడికి పోతాయి నీళ్ళు ఇవన్నీ? జీహెచ్ఎంసీ మేయర్ గారు, హైడ్రా టీమ్ రంగనాథన్ గారు, నేను పదే గత 4.5 సంవత్సరాల నుంచి మేము రిమైండ్ చేస్తూనే ఉన్నా. ఇది చౌడీలో శివాలయము. ఇక్కడ పక్క నుంచి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, అది కూడా ఈ గుడి వాళ్ళే కట్టించుకున్నారు. కనీసం దాన్ని రెగ్యులర్ గా డీసిల్టింగ్ చేయాలి. అక్కడ ఉన్న ఒక ఏమంటారు బఫెలోస్, అదంతా కూడా అందులో వేస్ట్ పోతుంది. దాన్ని అరికట్టాలి. మీ త్రూ గవర్నమెంట్ త్రూ ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే వస్తారు, ఆ మూత తీస్తారు, ఏదో మీద